అందరికీ నమస్కారం. కొన్ని మొక్కలు మనకి కాదు, మనకి ఎవరో తెచ్చి అంటకట్టేది. వీటిని అంటకట్టి మన నాశనం చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే తెచ్చేటప్పుడు చెప్తారు మన ఏదో ఉద్ధరించినట్టు, కానీ ఆ విషయం అది చెడ్డని తెలిసినా సరే ఇంకా దానికి సొల్యూషన్ ఉండదు. ఏంటంటే మనమే అట్లా ప్రక్షాళన చేసుకోవాలి. ఇది చూసారు, ఈ చెట్టు మీద ఎక్కడ పెడితే చూసుంటారు. కంచిత్రం అని ముళ్ళు ఉంటాయి, ఎక్కడ పెడితే తెగ పెరిగిపోతుంది. ఇది పెరిగించడం ఇంకో మొక్క పెరగదు. దీని గుణమేది, ఇది ఇంకో మొక్క మెరగనే అవ్వదు. అక్కడ నీళ్ళన్నీ లాగేసుకొని ఏ మొక్క నీళ్ళు అంతకన్నా చేసేసి మొత్తం డ్రై చేసేసి బీడిగా చేసేస్తారు అనమాట. అది దీని గుణం. అది ఇది యాక్చువల్గా మన మొక్క. ఇది ఎలా వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చేది దీన్ని. బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన కరువులు లేవు, తర్వాత కరువులు లేవు. వాళ్ళు ఉన్నప్పుడే కరువులు వచ్చాయి. పంటలు ఎందుకు కరువు వచ్చిందంటే రెండు జరిగాయి. ఒకటేంటి, వాళ్ళు మన నుంచి పనులన్నీ తీసుకుని పట్టుకుపోయేవారు. డ్రైన్ ఒకవేళ బయటకు పోయేది అనమాట. పనులంతా డబ్బులు అని వెళ్ళిపోయి తిరిగి అక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు. రెండు ఏం చేశారు, అప్పుడు దాకా మన గ్రామాలు ఎలా ఉండేవి, స్వయం సమృద్ధిగా గ్రామాలు. అంటే ఆహార ధాన్యాలని మనకి ఏం కావాలో, నిత్యావసరం మనకి ఏం కావాలో అవి తినడం కోసం పండించుకునేవారు. ఆ పంటలు ఎప్పుడైతే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి కావాల్సిన వాణిజ్య పంటలని మనకు అలవాటు చేసి ఈ నిత్యం తినే ఆహార పంటలను తగ్గించేసి అధిక దిగుబడి అధిక ఆదాయం అనే పేరుతో మనకు వాటిని అంటకట్టి ఆ పంటలు మనకు అలవాటు చేశారు. ఎప్పుడైతే ఆ పంటలు పోయాయో కరువు వచ్చేది. కరువు రావడంతో ఎవడేం చేశారు, ఆ కరువు ఉంది కాబట్టి మీరు ఈ భూమి అంతా ఎండిపోతుంది కాబట్టి దాన్ని సేవ్ చేయడం కోసం ఒక మొక్కను తీసుకొస్తామని చెప్పి మెక్సికో నుంచి విత్తనం పట్టుకొచ్చి ఏదో ఒక ఉద్యమంలాగా అన్ని గ్రామాల్లో మున్సిపల్కి కణాలకి చెప్పి వాళ్ళతో తహసీల్దార్గా చెప్పి వాళ్ళతో ఒక అవగాహన కల్పించి ఒక ఉద్యమంలాగా మొక్కలు నాటించేవారు. అలాగా సౌత్ ఇండియా వచ్చింది మనకి. దక్షిణ భారతదేశం అంతా ఈ మొక్కలు వేసారు. తర్వాత ఢిల్లీలో కరువు వచ్చింది. అప్పుడు ఢిల్లీ ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఈ మొక్కలు వేసేసారు. ఈ మొత్తం అక్కడక్కడ కలిసిపోయింది, భారతదేశంలో అలివేసి. దీనికి ఉన్న చెడ్డ గుణం ఏంటంటే, దీనికి ఉన్న లక్షణం ఏంటంటే, ఇది ఇంకో మొక్కను పెరగనవదు. ఆ భూమిలో ఒక పడిన నీళ్ళన్నీ లాగేసుకొని డ్రై చేసేస్తారన్నమాట. చేసి పంటలు పండనివ్వదు. అలాగా ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది ఈ విషయం. తెలిసి అయ్యో అని బొరబాదుకున్నారు, కానీ దానికి సొల్యూషన్ లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకేంటంటే మనకు అంతకన్నా మంచి మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు జమ్మి చెట్లు ఉన్నాయి. జమ్మి చెట్లు మనకి పశువులకి మనకి మంచి ఆహారం, నీడ, మంచి వాతావరణాన్ని శుద్ధి చేసేది, భూమిని సారవంతం చేసే మొక్కలు. అందుకు జమ్మి చెట్టుని మనం పూజిస్తాం కూడా. పొలాల్లో జమ్మి చెట్టుని పొలంలో కొట్టం మనం, అది మనది. అలాంటి జమ్మి చెట్లు మనకి ఆహారంగా, మనకి పశువులకి కూడా మంచి ఆహారంగా ఉపయోగపడే మొక్కలు ఉన్నాయి. దాన్ని పట్టించుకోం మనం. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా మళ్ళీ మనం ఉద్యమంలా చేసి ఈ మొక్కని తీసేస్తే కానీ మనకి భూమిలో నీళ్ళు ఉండవు, సరైన పంటలు పండవు. అందుకేంటంటే పనికి ఆహార పథకంలో చేస్తున్నారు కదా. గ్రామాల్లో మంచి పొంతలు బాగు చేస్తున్నారు, పంట పొలాలు బాగు చేస్తున్నారు, చెరువులు బాగు చేస్తున్నారు. అదే పనిలో వాళ్ళతోటి ఈ సంచిత్రాన్ని మొత్తం నరికించేసి ఆ కాయలు కూడా కాల్చేస్తే కొన్నాళ్ళకి ఈ మొక్క అంతరించిపోతుంది. అప్పుడు మంచి సహజమైన మన పాత మొక్కలు, అడవి మంచి మొక్కలు, మన పనికొచ్చే చెట్లు, వృక్షాలు పెరుగుతాయి అన్నమాట. పెరిగి భూమిలో నీటి శాతం పెరుగుతుంది, పంటలు పండుతాయి. అదంటే ఇలాంటి మళ్ళీ మనం దీన్ని వదిలించుకోవడం పెద్ద పని. ఇప్పుడు ఏం చేస్తారు, అలాగే జమ్మి ఉందనుకోండి, జమ్మాకు పశువులు తింటాయి. అలాగే జమ్మికాయలు తింటాం మనం, కూరండు తింటాం, ఎండికాయలు కూడా తినేస్తాం. అలా ఏంటంటే జమ్మి చెట్టు వేస్తాం, పూజ చేస్తాం, కానీ కాయలు ఎంతమంది తింటాం, కూర వండుకు తినం. మనకేం అదే తింటారని కూడా తెలియదు మనకి. మనకి ఎప్పుడు గుర్తొస్తుందంటే దసరా రాగానే జమ్మి చెట్టు గుర్తొస్తుంది. ఆ కొమ్మ నరుకొచ్చి అక్కడ పెట్టి సెమి అయితే పాపం అని చెప్పి దాని చుట్టూ తిరిగేసి పాపాలు పోతాయి అనుకుంటాం మనం. కానీ ఆ జమ్మి చెట్టుని ఎలా వాడుకోవాలో మనకి మర్చిపోయాం. తెలుసుకునే ప్రయత్నం చేస్తే మన పెద్దలు, ఎందుకంటే ఊరికే ఎందుకు చెప్పలేదంటే, ఊరికే చెప్పలేదు, పెద్దలు చేసే పనులన్నీ చాలా మన పరిపూర్ణ ఆరోగ్యం కోసం చెప్పినవన్నీ. ఇది ఏంటంటే ఇది తినడం వల్ల ఏం జరుగుద్దంటే మనకి యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. బెనైన్ ట్యూమర్సు, మ్యాలిగ్నెంట్ ట్యూమర్సు వాటిని రాకుండా ఆపుద్ది, ఉన్నవి కూడా కరిగిపోతాయి అన్నమాట. అది యాంటీ క్యాన్సర్లా పనిచేస్తుంది. అందుకని మనం జమ్యా కాయలు కూర సంవత్సరానికి ఒకసారి తినాలి మనం. అలాంటి మనకు అందుబాటులో చాలా ఉన్నాయి. వీటిని మనం పెంచుకోవాలి. జమ్మి చెట్లు కూడా ఎక్కువ మనం పెంచుకోవాలి. కంచిత్రం లాంటివి తీసేసి జమ్మి లాంటివి మనం అభివృద్ధి చేసుకుంటే
మనకి ఆ గాలి వల్ల కూడా చాలా జబ్బులు తగ్గుతాయి. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్కి ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరానికి తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా అండి, భీమవరం. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం నేను తిరగని హాస్పిటల్ అంటూ లేదు. హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా తిరిగాను. నేను మా భార్య కూడా చాలా హాస్పిటల్ తిప్పి చాలా డబ్బు ఖర్చు పెట్టాము. మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారని ఆయన అలాగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర మందు వాడి తగ్గుద్దంటే తీసుకొచ్చాం, వాడాము. చాలా అద్భుతంగా పనిచేసింది. 15 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. గ్యాస్ట్రిక్ బాగా తగ్గిపోయింది. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. దీనికి కృతజ్ఞత చెప్పడానికి మేము అక్కడికి పనిగట్టుకుని వచ్చి కృతజ్ఞత చెప్తున్నాం. మందు కోసం మేమైతే రాలేదు.